వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సుమారు 5 దశాబ్దాల క్రితం అంటే 1965లో అగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్ళి వృత్తిపరంగా అక్కడ ఒక ప్రొఫెసర్ గా, అందులోనూ మిసిసిపి యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ చీఫ్ గా పనిచేసి 2006లో రిటైర్ అయిన ఒక వ్యక్తి. అండ్ ఆయనను కేవలం వృత్తిపరంగా అమెరికాలో స్థిరపడ్డ వ్యక్తిగా చూడడం అంటే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదు. అలా అయితే నిజంగా నేషనలిస్ట్ హబ్ లో వారి గురించి నేను ఇంతగా మాట్లాడను. ఆయన ఎవరు అంటే, ఆయన కేవలం వృత్తిపరంగా అగ్రరాజ్యమైన అమెరికాలో స్థిరపడడం మాత్రమే కాదు, అండ్ దానితో పాటు ఈ భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని అహరహము తప్పిస్తున్నటువంటి వ్యక్తి. 1965లో అమెరికాకు వెళ్ళిన వ్యక్తి ఈ రోజుకి కూడా భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన విశిష్టతను కాపాడడం కోసం వారు చేయని ప్రయత్నమే లేదు. వారు చేసిన హిందూ ధర్మ పోరాటంలో భాగంగా వారికి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. ఆయన్ని నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా వారిని సత్కరించడం జరిగింది. హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ మిసిసిపి అధ్యక్షుడిగా వారు పనిచేయడం జరిగింది గతంలో. అండ్ దత్త యోగా సెంటర్ చైర్మన్ గా కూడా వారు బాధ్యతలు నిర్వర్తించారు. అండ్ 2006లో వారు వృత్తిపరంగా వారు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ని స్థాపించి ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మత ప్రచారం కావచ్చు, లేకపోతే అన్యమతస్థుల నుంచి వస్తున్నటువంటి కుట్రపూరితమైన చర్యలని ఖండిస్తూ తనదైన శైలిలో తన సైన్యాన్ని బిల్డ్ చేస్తూ ఈ భావితరాలకు స్ఫూర్తిని అందిస్తూ ముందుకు సాగుతున్నారు వారు. అండ్ అవధూత దత్తపీఠం విశ్వ హిందూ అనే బిరుదుతో వారిని సత్కరించింది. నాట్స్ వారు స్పిరిచువల్ సేవా లీడర్ అనే బిరుదుని ప్రదానం చేయడం జరిగింది. అండ్ యువ కళావాహిని నుంచి స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డును కూడా వారు తీసుకోవడం జరిగింది. ధర్మ ప్రేమిక, హిందూ రత్న, ఇట్లా అనేక మంది అనేక రకాలుగా ఆ హిందూ ధర్మ పోరాట యోధుణ్ణి కీర్తిస్తూనే ఉంటారు. అటువంటి వ్యక్తి ఎవరో కాదు, మీకు ఇంతకు ముందు నేను నేషనలిస్ట్ హబ్ ద్వారా గతంలో కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకుని నేను పరిచయం చేయడం జరిగింది. అండ్ వారే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు గారు. వెలగపూడి ప్రకాష్ రావు గారితో ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం. ఎందుకు అంటే గత సంవత్సరం వారు ఒక కార్యాచరణను తీసుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ వారు అనేక ప్రయత్నాలు సేవా కార్యక్రమాల ద్వారా కావచ్చు, లేకపోతే ఈ ధర్మ పరిరక్షకుల్ని పెంచే విధంగా ఈ ధర్మాన్ని పరిరక్షించడం కోసం వారిదైన శైలిలో ఇంటలెక్చువల్ గా చాలా పోరాటం చేస్తూ ఉన్నారు. అనేక పుస్తకాలు రచించారు, అనేక ఆర్టికల్స్ తీసుకురావడం జరిగింది. SaveTemples.org అనే ఒక వెబ్సైట్ కి వెళ్తే కనుక అనేక పుంఖాలుగా వ్యాసాలు ఉంటాయి. వాటన్నిటి ద్వారా ఒక మేధోపరమైన చర్యల ద్వారా ఈ సమాజాన్ని జాగృత పరిచే ప్రయత్నం చేయడం మనం గతంలో చూసాం. దానికి తోడు ఇప్పుడు డైరెక్ట్ గా ఘర్ వాప్సీ అనే కార్యక్రమం ద్వారా అన్యమతస్థులు వారి ప్రలోభాలకు ఇంకోటో గురై భారత సనాతన ధర్మాన్ని వదిలి ఆయా మతాల్ని స్వీకరించిన వాళ్ళని తిరిగి మళ్ళీ అమ్మ ఒడికి చేర్చే ఒక కార్యక్రమం వెలగపూడి ప్రకాష్ రావు గారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చాలా సమర్థవంతంగా చేస్తోంది. అండ్ గతేడాది వారు దీనికి సంబంధించి పిలుపునివ్వడం జరిగింది. ఘర్ వాప్సీ కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించుకొని ప్రయత్నం మొదలు పెట్టారు. సో ఈ 1 year లో వారు అబ్జర్వ్ చేస్తున్న అంశాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఘర్ వాప్సీ అనే మాటకు సంబంధించి వారి ఉద్దేశము, అదేవిధంగా ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను అండ్ అటువైపు నుంచి వస్తున్న థ్రెట్స్ ని కానివ్వండి, ఛాలెంజెస్ ని కానివ్వండి, ఎలా ఎదుర్కోగలుగుతున్నారు అనే అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. అంతేకాదు ఇప్పుడు మరొక కార్యాచరణ కూడా తీసుకోబోతున్నారు. అదేంటంటే సండే స్కూల్స్ అనే కాన్సెప్ట్. నిజంగా చిన్న పిల్లల నుంచే, బాల్యం నుంచే వారికి సనాతన ధర్మం పట్ల ఒక నిబద్ధతని పెంచే విధంగా ఒక ప్రయత్నాన్ని కూడా వారు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా వారితో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు గారు. నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. నా వయసు 36 ఏళ్ళు, కానీ మీ అనుభవంలో సగం కూడా ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే అంత అది నిజంగా మేము మీతో మాట్లాడుతున్న ప్రతిసారి నాకు ఒక కొత్త ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. ప్రతిసారి ఎంత వీలైతే అంటే మీరు ఈ వయసులో ఇంత కష్టపడుతున్నారు అని అంటే మేము ఇంకెంత కష్టపడాలనే ఒక భావన నాకు రెగ్యులర్ గా ప్రతిసారి వస్తుంటది. మీతో ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ రోజు కూడా అంతే ఉత్సాహంతో మీరు పనిచేస్తూ ఉన్నారు. నిజంగా మీకు ఏదో కొంతమంది ఉంటారు, కొంతమంది ధర్మం పరిరక్షించడం కోసం ఒక ఋషి పరంపర నుంచి వచ్చిన వాళ్ళలో మీరు ఒకరేమో అనిపిస్తుంటది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు టైం ఇచ్చి మాతో మాట్లాడడానికి మీరు ముందుకు వచ్చారు. అండ్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరపున మీరు గతేడాది మీరు చెప్పారు ఘర్ వాప్సీ గురించి చెప్పారు.
సో ఘర్ వాప్సీ ఎలా జరుగుతోంది, నిజంగా అది సక్సెస్ఫుల్ గా నడుస్తోందా? గ్రౌండ్ లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? నమస్కారం అండి సాయి కృష్ణ గారు. మీతో పరిచయం ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఉంది. యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అన్నమాట. చాలా ప్రోగ్రామ్స్ వింటున్నాం, చూస్తున్నాం, చాలా గొప్ప విశేషం. ఈ ఘర్ వాప్సీ లాస్ట్ టైం అన్నట్టు 1 సంవత్సరం పైన మొదలు పెట్టామండి. ఎందుకంటే ఒకసారి మన హిందూ సంస్కృతిని గురించి తెలిసి, మన కల్చర్ను గురించి అవగాహన ఉంటే, దీని యొక్క టాలరెన్స్ అనుకోండి, పేషెన్స్ అనుకోండి, సైన్స్, ఫిలాసఫీ, రిలీజన్, వీటి కోణంలో గనక చూస్తే ఇంతకన్నా గొప్ప హ్యుమానిటేరియన్ ధర్మం కానీ రిలీజన్ కానీ లేదండి. ఎందుకంటే మనం అంతా సుఖినోభవంత, అందరూ సుఖంగా ఉండాలనే కోరుతాం కానండి, నువ్వు నా రిలీజన్ కనుక రాకపోతే నువ్వు యూ విల్ బి బ్యానిష్డ్, యూ విల్ బి ఎక్స్కమ్యూనికేటెడ్, యూ విల్ బర్న్ ఎటర్నల్లీ అనేది అసలు మన కాన్సెప్టే లేదండి. మన వల్ల చూసేది ఏమిటంటే మంచితనం, అందరం కలిసి పనిచేయాలని, కోఆపరేషన్ అదండి. ఇప్పుడు నాకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకంటే, మొట్టమొదటి నాకు అసలు ఏమి తెలియదండి మన మతాన్ని గురించి. ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల నేను ఇందులోకి ఈ జర్నీ మొదలు పెట్టాను. మొదలు పెట్టిన తర్వాత మోర్ ఐ రీడ్ అండి, ది మోర్ ఐ గెట్ ఇన్స్పిరేషన్ అనమాట. ఒకసారి అది అయిన తర్వాత నాకు ఐ హ్యావ్ కమ్ టు రియలైజేషన్, మన మతం ఈజ్ లైక్ మదర్ అండి. నాకు మదర్ను గనక ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ, అటాక్ చేసినా కానీ, ఇట్ ఈస్ అవర్ ధర్మం టు ప్రొటెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు అన్ని కోణాల నుంచి మన మతాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. క్రిస్టియన్సే కాదు, ముస్లిమ్సే కాదు, మోర్ దాన్ ఆల్ దీస్ అండి మన హిందూస్. మన హిందూస్ ఆర్ ది వర్స్ట్ పీపుల్ యాక్చువల్లీ టు డూ డ్యామేజ్ టు అవర్ కల్చర్. ఇఫ్ యు లుక్ ఎట్ ఆల్ దీస్ మినిస్టర్స్, ఈ పొలిటీషియన్స్, క్యాస్ట్ బేస్ అనుకోండి, పొలిటికల్ బేస్ అనుకోండి, వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం మన ధర్మాన్ని మనం నాశనం చేస్తున్నారండి. ఈ డబ్బుల కోసం, పవర్ కోసం, పొజిషన్ కోసం ఈ మన హిందూ నాయకులు మన దేశాన్ని నాశనం చేస్తున్నారండి, మన మతాన్ని నాశనం చేస్తున్నారు. మీరు చూడండి, క్రిస్టియన్స్లో కానీ, ముస్లిమ్స్లో కానీ, ఎవరన్నా కానీ పొజిషన్ కోసం కానీ దేనికోసం అన్నా వాళ్ళు ఆసక్తి పడి వాళ్ళ రిలీజన్ క్రిటిసైజ్ చేసే వాళ్ళని ఎక్కడన్నా చూస్తామండి మనం. మన దాంట్లోనే అన్నమాట. ఎందుకు వచ్చిందో ఈ సెల్ఫిష్నెస్ మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మన రిలీజన్ సో టాలరెంట్, సెల్ఫ్లెస్నెస్, కోఆపరేషన్ ఇన్ని చెబుతా ఉంటుంది. అందరూ సుఖంగా ఉండాలని చెప్పే రిలీజన్ని మన వాళ్ళే నాశనం చేస్తున్నారంటే ఇంకా మనకు అసలు ఎక్కడ గతి ఉంది? సో దానికి కోసమని ఈ ఘర్ వాప్సీ ఒకటి మొదలు పెట్టేశామండి. ఏమైనా సరే మనకి ఇప్పుడు ఘర్ వాప్సీ మొదలెట్టింది 2 ధ్యేయాలు ఉన్నాయండి. ఒకటి, వెళ్ళే వాళ్ళని వెళ్లకుండా కాపాడాలన్న ఉద్దేశం ఒకటి. రెండోది, వెళ్ళిన వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావాలనేది ఇది ధ్యేయం అండి. ఇది అరౌండ్ ఆగస్ట్ ఆ ప్రాంతాల్లో లాస్ట్ ఇయర్ మొదలెట్టామండి. ఇది 4 ప్రచారక్స్తో మొదలెట్టాము. ఇప్పుడు మనకి 22 ప్రచారక్స్ ఉన్నారు. 10 లొకేషన్స్లో ఉన్నారండి. అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేయలేదు, ఎందుకంటే మనకి ఒక్కోసారి ప్రచారక్స్ దొరకాలన్నా చాలా కష్టం అన్నమాట, రైట్ పీపుల్ దొరకాలంటే. మనకల్లా ఇప్పుడు అనంతపూరు, చిత్తూరు, తిరుపతి, మంగళగిరి, గుంటూరు, కాకినాడ, పిఠాపురం, విశాఖపట్నం, పెందుర్తి అండ్ హైదరాబాద్, ఈ ప్లేసుల్లో మనకి 22 మంది ఉన్నారండి. లాస్ట్ 1 year నుంచి దాదాపు 45 to 4600 పీపుల్ని మనం తీసుకొచ్చామండి. ఈ ప్రచారక్స్ కూడా మేము చాలా ట్రైనింగ్ ఇచ్చాము, చాలా మాట్లాడి ఎంత సహనంగా ఉండాలి అనేది ఇంపార్టెన్స్ గురించి చాలా చెప్పామన్నమాట. ఎందుకంటే మనం వెళ్ళి ఎవరో మతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డోర్ నాక్ చేసేసి, అమ్మా ఈ మన హిందూ సంస్కృతి ఇటువంటిది, క్రిస్టియన్ సంస్కృతి ఇటువంటిది అని చెప్పినప్పుడు కొంతమంది బాధపడతారు, కొంతమంది తిడతారు, కొంతమంది కొడతారు, ప్రాబబ్లీ
మిమ్మల్ని థ్రెటన్ చేస్తారు, అయినా కానీ మీరు పేషెన్స్ గా ఉండి మీరు బయటికి రావాలి, కానీ వాళ్ళతో పోట్లాడటం అదేం ఉండకూడదని చెప్పాము. అలా మన వాళ్ళంతా అదే చేస్తున్నారండి. సో కొంచెం మాకు సక్సెస్ అయింది. కొన్ని విషయాలు చెబుతాను ఏమేమి జరిగినాయి అనేది. చెప్పండి. మనం ఒక విలేజ్ అంటే క్రిస్టియన్స్ దే రియల్లీ పర్ఫెక్టెడ్ ది సిస్టమ్ అండి. దే నో హౌ టు ట్యాప్ దీస్ పీపుల్. ఏమండి అంటే ఒకసారి వెళ్ళిన తర్వాత వీళ్ళని బయటకు రావాలంటే ఎంత డిఫికల్టో మనకు డిఫికల్టో చెప్పలేమండి. ఒకసారి వాళ్ళు కన్వర్ట్ అయిపోతే ఏమిటండి, చూడండి, వాళ్ళ తల్లి తండ్రి పిల్లలు వాళ్ళ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళతో అసలు కాంటాక్ట్సే ఉండదండి. ఈ క్రిస్టియన్స్ ఏం చేశారంటే వీళ్ళు బ్రెయిన్ వాష్ చేసేసి మీరు వాళ్ళతో మాట్లాడటానికి వీల్లేదు, వాళ్ళ భోజనాలకు వెళ్ళటానికి వీల్లేదు, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళటానికి వీల్లేదు, మీ నాన్నగారు తండ్రి గారు చనిపోయినా సరే మీరు పెట్టడానికి వీల్లేదు, మీకేం సంబంధం లేదు. అది ఏమంటే ఏ మతం అండి ఇది? అసలు ఏమన్నా అర్థం ఉందా ఇది? దీనికి ఎంత బార్బారిక్ రిలీజన్ ఇది. మీ తల్లి తండ్రితో కూడా మాట్లాడవద్దు అనే రిలీజన్, అసలు ఇది చేసే రిలీజన్ అండి ఇది. కొన్ని సందర్భాల్లో మనం పేపర్లలో కూడా చూస్తున్నాం సార్, ఇది మీరు చెప్తుంది కరెక్ట్. యాక్చువల్ పేపర్లలో కూడా అంత్యక్రియలు కూడా చేయకుండా ఉన్న కొడుకులు ఉన్నారు. అవును, అబౌట్ 6-7 months అయితే ఎవరో పోతే ఒక అబ్బాయి ఏమో ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నాడు, ఈ అబ్బాయి ఏమో కన్వర్ట్ అయ్యాడు, ఈయనేమో చేయనంటే పాపం గ్రాండ్ డాటర్ని తీసుకొచ్చి చేయించారండి అంత్యక్రియలు. ఓకే, అది అసలు ఏం రిలీజన్ ఇది నాకు అర్థం కావట్లేదండి. ఎవరన్నా చెప్పాలంటే ఏ క్రిస్టియన్ ఎవరన్నా ఇంటర్వ్యూ ఇస్తానంటే మేము అడుగుతాం. వాళ్ళు ఇంకో గమ్మత్ ఏంటంటే అండి, ఎవరు కూడా చర్చికి వెళ్ళిన తర్వాత ఒక్క క్వశ్చన్ కూడా అడగటానికి వీల్లేదండి. ఏమండి ఇటువంటిది నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను అడగొచ్చా అంటే అడగటానికి వీల్లేదు, బికాజ్ సైతాన్ని పట్టుకున్నట్టుంది, అందుకని మీరు అసలు ఎటువంటి మనసులో పెట్టుకోకూడదు, అసలు మీరు క్వశ్చన్ కూడా చేయకూడదు, ఏది కూడా బైబిల్లో ఉన్నదా. క్వశ్చన్ అంటే నాకు గుర్తొచ్చింది సార్, మీరు పదే చెప్తూ ఉంటారు, మీరు ఇంతకు ముందు కూడా నేను అంతకు ముందు వేరే ఛానల్స్ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్తూ వస్తున్నారు. సో నిజంగా క్రిస్టియానిటీకి సంబంధించి ఒక దానికి ఛాలెంజ్ గా నిలవాలి అని అంటే పెద్దగా ఏం చేయాల్సింది లేదండి, క్యూర్ ఏంటి అని అంటే బైబిల్ చదవడమే అని అంటూ ఉంటారు. సో మీరు మార్క్ ట్వెయిన్ ని కోట్ చేస్తూ ఉంటారు కదా, క్యూర్ ఫర్ క్రిస్టియానిటీ ఈజ్ రీడింగ్ బైబిల్ అని. సో వాట్ ఎవర్, అది కొంచెం ఒకసారి అంటే ఏంటది, బైబిల్ చదివితే చాలు క్రిస్టియానిటీ నుంచి బయటకు వస్తారా అని అంత పెద్ద స్టేట్మెంట్ మీరు ఎలా ఇస్తున్నారు? నిజమా అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అందులో? అంటే ఇప్పుడు మార్క్ ట్వెయిన్ అన్నారు కదా, నేను చెబుతాను ఎందుకు అన్నారు చెబుతాను. ఇప్పుడు మన ప్రచారక్స్ మన ఏది క్రిస్టియన్ కమ్యూనిటీకి కానీ హిందూ కమ్యూనిటీకి పోయినప్పుడు ఒక 4 page కరపత్రం ఒకటి ఇస్తారండి, తర్వాత 52 page స్మాల్ బుక్ ఒకటి ఇస్తారనమాట. ఈ 4 pages కరపత్రంలో ఏమిటంటే మన హిందూస్ గా మనకి ఏం హక్కులు ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన మతాన్ని, ఏమండి. అలాగే ఇప్పుడు యాజ్ ఏ మైనారిటీ ఎస్సీ అనుకోండి ఎస్టీ అనుకోండి, వాళ్ళు కనుక ఏది క్రిస్టియానిటీకి పోతే ఏమి ప్రివిలేజెస్ వాళ్ళు లూజ్ అవుతారనేది ఉంటుందండి అదంతా. సో రెండోది ఆ పుస్తకంలో ఏమిటంటే భగవద్గీత అని బైబిల్ని కంపేర్ చేసుకుంటూ 45-46 verses పెట్టామండి. ఈ 45 verses లో బైబిల్లో కనుక మీరు చూశారంటే ఎంత అసంఖ్యంగా ఉంటుందంటే ఒక క్రిస్టియన్ కూడా చదవలేరండి అటువంటిది. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఈ పుస్తకం తీసుకెళ్లి కొన్ని క్రిస్టియన్ హౌసెస్ లో ఇచ్చామా, ఇదేమో మన భగవద్గీతలో ఇలా ఉంది, ఇదేమో బైబిల్లో ఇలా ఉంది, బట్ ఇటువంటిది కాదు మన సంస్కృతి, మనది ఎప్పటి నుంచో 5,000 10,000 years సంస్కృతి, మన ధర్మం, ఇదంతా ధర్మాన్ని గురించి మాట్లాడతాం కానీ మతాన్ని గురించి మనం ఎప్పుడు మాట్లాడము, బట్ మాదంతా ఇలా ఉంది, క్రిస్టియన్ రిలీజియన్ లో ఇలా ఉందని 44 verses చూపించి, చూడండి మీరు తల్లితో పడుకోవచ్చు అని ఉంది, మీ సిస్టర్తో పడుకోవచ్చు ఉంది, మీ తండ్రితో పడుకోవచ్చు అని ఉంది, ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి అవి అంటే చెప్పాలంటే కూడా అసహ్యంగా ఉంటుంది అనమాట. అది అడిగితే ఒక క్రిస్టియన్ లేడీ ఛాలెంజ్ చేసింది, మీరు ఈ పుస్తకం ఈ 52 page పుస్తకం ఇదంతా హంబకు, మాకు బైబిల్లో ఇటువంటి ఏం ఉండవు, ఇవన్నీ మీరు క్రియేట్ చేశారు, ఫేక్ న్యూస్ ప్రింట్ చేశారు, మేము నమ్మము అని చెప్పిందండి. మన ప్రచారకు కాస్త స్మార్ట్గా ఏమన్నారంటే, మీరు క్రిస్టియన్, మీ దగ్గర డెఫినెట్ గా బైబిల్ ఉంటుంది అమ్మ, బైబిల్ తీసుకొచ్చి ఫలానా చాప్టర్లో
ఫలానా వర్స్ చదవమంటే ఆమె లోపలికి వెళ్ళి తీసుకొచ్చిందండి. తీసుకొచ్చి అదే వర్స్ చదవటం మొదలు పెట్టేసేసి మధ్యలో ఆపేసిందండి. అది మాకు అది వీడియో కూడా ఉంది. ఆమె ఆపేసింది, చదవలేదు ఆ సెంటెన్స్ మొత్తం. అంటే అంత దరిద్రంగా ఉంటాయి అన్నమాట ఆ స్టేట్మెంట్స్. అట్లాగే ఈ పుస్తకం చూసిన తర్వాత కొన్ని కమ్యూనిటీస్ లో కొంచెం ప్రెషర్ వచ్చేసింది క్రిస్టియన్స్ కి. ఎందుకంటే మన హిందూస్ కొంచెం అడగటం మొదలు పెట్టారు వాళ్ళు వెళ్ళినప్పుడు. ఎందుకంటే మన హిందూస్ కూడా మనం చెప్పాం కదా, మనం ప్రివెంట్ చేయాలి, వీళ్ళని కన్వర్ట్ కాకుండా ఉండాలని హిందూస్ కి మనం చెబుతాం కదా. సో వీళ్ళు ఈ పుస్తకం పట్టుకుని ఏం చెప్తున్నారంటే, మేము చెప్పాం, నాన్న ఈ పుస్తకం మీ దగ్గర పెట్టుకుని ఎవరన్నా పాస్టర్స్ కానీ మిషనరీ పీపుల్ వచ్చినప్పుడు మీరు అడగండి, ఇట్లా బైబిల్లో ఉంది, మీరు నమ్ముతారా, అది సబబేనా, అది మంచిదేనా, అది మోరలా, ఎథిక్స్ ఉన్నాయా వీటిలో అని అడగండి మీరు. కరెక్ట్ అంటే అడిగారండి. అలా 3 ఇన్సిడెంట్స్ హ్యాపెండ్. అట్లా ఆ 3 ఇన్సిడెంట్ లో పాస్టర్స్ లేచి వెళ్ళిపోయారండి. ఎందుకంటే దే క్యాంట్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. అలాగే సో అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట వాళ్ళకి. అంటే నంబర్స్ ఎఫెక్ట్ అవుతుంది లేదు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళ మైండ్ లో మాత్రం కొంచెం భయం వచ్చేసింది, ఏమిటి ఇట్లా జరుగుతుంది అని. సో ఒక అతను 9 minutes రికార్డ్ చేశారు మన ప్రచారం. ఒక ఆయన క్రిస్టియన్ ఫోన్ చేసేసి అదే పనిగా తిడతాం మొదలెట్టేశాడండి. మీరు ఇట్లా పుస్తకం చేస్తున్నారు, ఇదంతా తప్పు, ఇట్లా చేయడానికి వీలేదు, మీరు కలహాలు కలిగిస్తున్నారు మన కమ్యూనిటీలోను, ఈసారి కనుక వచ్చారంటే మీ కాళ్ళు ఎరగొడతాము, ఇదంతా చెప్పేశాడండి. మన వాళ్ళు ఏమో పూర్తిగా ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇది కనుక తప్పు అని అనుకుంటే మీరు ఏ వర్సు ఏది ఏమో మీరు చెప్పగలిగితే చెప్పండి, లేదు మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఈ పుస్తకం మీకు మీ చేతిలో ఉంది, కావాలంటే మీకు ఎక్కువ పుస్తకాలు కూడా ఇస్తాం, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్స్ కంప్లైంట్ చేయండి. ఎందుకంటే బైబిల్ని వీళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, వీళ్ళు సరిగా చూపించట్లేదు, వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు, వీళ్ళు దూషిస్తున్నారు, ఏదైనా సరే మీరు చెప్పండి పుస్తకం తీసి. సో అట్లాంటి వాళ్ళకి వెళ్ళటానికి అసలు అవకాశం లేదండి. ఎందుకంటే ఎవ్రీ వర్డ్ మేము 3-4 people చెక్ చేసామండి. ఆ బైబిల్లో ఏ బైబిల్ తీసుకున్నా కానీ ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటుందండి. అంటే క్రిస్టియన్స్ కూడా దే డోంట్ నో అండి వాళ్ళకి. సో అట్లా వెళ్తే సో అంటే దే ఆర్ థ్రెటనింగ్, మేము కాళ్ళు కూడా ఎలా కొట్టేస్తాం ఈసారి వచ్చాను. మేము అవర్ ప్రచారక్స్ నెక్స్ట్ డే అదే కమ్యూనిటీకి వెళ్ళారండి. ఏం అవ్వలేదు, ఎందుకంటే మనం మోరల్ గా నీతిగా అంత సక్రమంగా చూస్తాం కానండి. మనకి ఒకరిని హర్ట్ చేయాలని ఏం కాదు ఎప్పుడు కూడా. ఒకరిని దూషించి మన వాళ్ళని తీసుకురావాలని కూడా మనకి ఎప్పుడు కూడా మన మనసులోనే ఉండదు అనమాట. ఆ రిలీజన్ తిట్టాలని కూడా మనకు ఉండదండి, అందులో ఉన్నది చెబుతాం. కానీ ఇప్పుడు అలాగే కొన్ని వర్సెస్ ఉన్నాయండి అందులో, యూ స్టోన్ టు డెత్, మీ అబ్బాయి కనుక మీ మాట వినకపోతే రాళ్ళతో కొట్టు, ఏమండి. సో సండే శాబత్ అని ఉంటుంది వాళ్ళకి, ఆ రోజు ఎవరైతే పని చేస్తారో వాళ్ళని రాళ్ళతో కొట్టి చెప్పమంటారు, ఏమండి. ఇప్పుడు నాకు కూడా గ్లాసెస్ ఉంటాయి, మీకు గ్లాస్ ఉంటాయి. అటువంటి వాళ్ళు అక్కడ చర్చికి పోయండి, అక్కడ కమ్యూనియన్ అవటానికి వీలేదు, వాడు ప్రసాదం తీసుకుంటానికి వీలేదు అక్కడ. ఎనీ డిసేబుల్డ్ అంటే ఎవ్రీథింగ్, అంటే ఇటువంటి ఎన్ని ఉన్నాయి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ అన్బిలీవబుల్ అనమాట. సో ఇటువంటి విషయాలన్నీ వాళ్ళకి అవగాహన లేదు, మనం చెప్పినప్పుడు వాళ్ళు సర్ప్రైజ్ అవుతున్నారు. సో దాంతో వాళ్ళకి కొంచెం ఇప్పుడు థింక్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ రాలేరండి బయటకు, ఎందుకంటే వాళ్ళకి అందులో మారినప్పుడు ఒక ఓత్ తీసుకుంటారనమాట వాళ్ళు. ఇక్కడ నుంచి మేము మారం, మేము కనుక మారామంటే మేము ఎటర్నల్లీ ఒక బర్నింగ్ అవుతాము, ఆ హెల్లో పడేస్తాము, మిమ్మల్ని నాశనం చేసేస్తారు, ఇదంతా మనసులో ఉంటుంది వాళ్ళకి. అందుకని బయటకు రావాలంటే కష్టం అయిపోతుంది, ఇట్ విల్ టేక్ టైం అనమాట. సో స్లోగా వస్తున్నారు, 46 దాకా వచ్చారనమాట. కొన్ని ఊర్లలో మీరు అసలు క్రిస్టియన్ ప్రచారం జరగకుండా కూడా మీరు అడ్డుకున్నారని విన్నాం, ఒక విలేజ్ లో ఏజెన్సీ ఏరియాలో పాపం వాళ్ళకి నీళ్లు లేవన్నమాట ఆ విలేజ్ లో. అది దాదాపు 110-115 ఫ్యామిలీస్ ఉన్నాయండి అక్కడ. పాపం వాళ్ళు 1.5 kilometers నడిచిపోవాలి వాటర్ తీసుకురావాలంటే. సో కొంత క్రిస్టియన్స్ దే కేమ్ టు నో, వాళ్ళకి తెలిసి వచ్చేసి మేము వాటర్ ఫెసిలిటీ మీకు ప్రొవైడ్ చేస్తాం, మీరు అందరూ క్రిస్టియన్
మతానికి మారారు అంటే మాత్రం డెఫినెట్ గా చేస్తా ఉన్నారండి. ఎవరో కొంతమంది ఇష్టపడక మనకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే సో మన ప్రచారక్స్ వెళ్ళారనమాట. వెళ్ళి సో వాళ్ళతో చెప్పాం, మీరు కనుక హిందూస్ గానే ఉంటే 24 hours లో మీకు వాటర్ ఫెసిలిటీ తెప్పిస్తామని. నేను 24 అంటే 48 hours లో అండి 1.5 kilometers వాటర్ లైన్ ఏం చేసి వాటర్ ఫెసిలిటీ తెప్పించి పెట్టేశామండి. మన వెబ్సైట్ లో ఉంది. నేను ఏది మాట్లాడింది అంతా కూడా వెబ్సైట్ లో ఉందండి. ఒకవేళ మీరు మిస్ అయితే వెబ్సైట్ వెళ్ళి చూడొచ్చు. వెబ్సైట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను సార్. డెఫినెట్లీ ప్రేక్షకులు కూడా చూడడానికి వీలుంటుంది. సో ఇప్పుడు ఇలాంటిది చాలా జరుగుతుందండి. ఇప్పుడు ఏమైందంటే ఈ పుస్తకం బికేమ్ వెరీ పాపులర్ అండి. సో ఇప్పుడు ఈ పుస్తకాన్ని కన్నడలో ట్రాన్స్లేట్ అవుతుందండి. అయిపోయింది, ఇప్పుడు ప్రింట్ అవుతాయింది. ఇప్పుడు కన్నడలో కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ కూడా మేము స్టార్ట్ చేయాలని చూస్తున్నాం అనమాట. గర్వాసి అంటే స్టార్ట్ అంటే మనం హెల్ప్ చేయటం, ఎందుకంటే ఇప్పుడు ఆ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్ కాబట్టి మనం గైడెన్స్ ఇవ్వటం, కాస్త హెల్ప్ చేయటం ఇనీషియల్ గా అలా చేయాలని. సో అలాగే గోల్డెన్ టెంపుల్ అమ్మాయిని ఉన్నారు వెల్లూరులో. సో ఆవిడ చూశారు ఈ పుస్తకం, ఏమంటే ఈ 2 డాక్యుమెంట్స్ ని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేయమన్నారు. ఇప్పుడు అది తమిళ్లో కూడా అయిపోతాయిందండి. ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అయిపోయింది ఇది, అలాగే హిందీలో ట్రాన్స్లేట్ అవుతాయింది. అంటే ఈ పుస్తకం ఏమిటంటే ఒకసారి ఈ పుస్తకం చూస్తే మన గ్రేట్నెస్ తెలిసిపోతుంది. ది వీక్నెస్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ అబ్సర్డిటీ ఆఫ్ ది న్యూసెన్స్, ఆ న్యూసెన్స్ నాస్టీ స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే ఎంత అసహ్యం వస్తుందంటే మీరు మీ మతాన్ని మీరు ఏమైనా సరే కాపాడుకోవాలి అన్న ఉద్దేశం వచ్చేస్తుందండి హిందూస్ లో. అందుకని అందరికీ మనం ఏమిటంటే మేము వెబ్సైట్ లో పెట్టేస్తాం, ఈ పుస్తకం ఇంత పెట్టేస్తాం. అందరూ కూడా ఇంగ్లీష్ లోను తెలుగులోను ఇప్పుడు ఉన్నాయి అన్నమాట. తమిళ కన్నడలో కూడా వస్తుంది, అది కూడా పెడతాం అన్నమాట. అది చదవండి, దాన్ని అవగాహన చేసుకోండి. అది చేసుకున్నారంటే యూ బికమ్ వారియర్ అండి. యాక్చువల్లీ హిందూ మతాన్ని మీరే కాపాడాలి అనే దృక్పథం మీకు ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత రిచ్ కల్చర్ ఇంకా మీరు యూ విల్ నెవర్ సీ అనమాట. అటువంటిది అది మనం ఆల్వేస్ ఐ కీప్ ఎంఫసైజింగ్ all our Hindus, we should treat our mother, our religion as our mother, and protect our mother, preserve our mother, and then see that she is protected from every direction. She is not stabbed, she is not suffocated. Correct, sir. మన హిందూస్ కి ఇది మోర్ ఫర్ హిందూస్ అండి, హిందూ పొలిటీషియన్స్ కి, హిందూ లిబరల్స్ కి, హిందూ మీడియా కొంతమంది లిబరల్ మీడియా వాళ్ళకి. సో దిస్ ఈజ్ సందేశం. ఒకసారి వాళ్ళనే కొంచెం థింక్ చేయమనండి. ఎందుకంటే కొంతమంది ఏమిటంటే వాళ్ళ రీసోర్సెస్, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ ఫేమ్ కోసం, వాళ్ళ పొజిషన్ కోసం ఏ గడ్డైనా తింటారండి. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన ఓన్లీ హిందూస్ లోనే ఉన్నారండి. యూ వోంట్ సీ దెమ్ ఎదర్ ఇన్ క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం. మరి ఎక్కడ వై దీస్ పీపుల్? ఎందుకంటే వాళ్ళకి ఫియర్ లేదండి. ఏది మన హిందూస్ కి ఏదైనా చేయొచ్చు. Nobody will kill them. Nobody will stab them. Nobody will excommunicate them. Correct. So, but this is not the case with other religions. Yes, yes. So, అది కాస్త మనసులో పెట్టుకోవాలి. అరే నేనే కనుక ఇంకో రిలియన్ పోతే ఐ క్యాంట్ ఈవెన్ టాక్ ఓపెన్ గా, ఐ క్యాంట్ ఈవెన్ క్వశ్చన్ ది పాస్టర్. హిందూ మతంలో అయితే యూ కెన్ క్వశ్చన్ ఫర్ లాంగ్. మనది ఎప్పుడు డైలాగు, డిస్కషన్, డిబేట్, ఏది తర్కం లేకుండా అసలు ఏది చేయమండి మనం. మొత్తం ఉపనిషత్స్ అంతా అంతే కదండి. గురు శిష్యుల ఉపన్యాసాలు, డిస్కషన్ ఉంటుంది. మేము ఇక్కడ చెబుతున్నాండి, మాది హనుమాన్ టెంపుల్లో ఇక్కడ 300 స్టూడెంట్స్ వస్తారండి ఎవ్రీ ఇయర్ టు లెర్న్ లిటిల్ బిట్ అబౌట్ హిందూయిజం. వీ హ్యావ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో వన్ ఆఫ్ ది పాయింట్స్ ఐ కీప్ ఎంఫసైజింగ్ ఏంటంటే మా గురు శిష్య సంబంధం చాలా సేక్రెడ్. ఇది గురువు గారు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కుర్రవాడికి, స్టూడెంట్ కి ఎన్ని క్వశ్చన్లు ఉన్నా కానీ అది ఆన్సర్ చేయగలరు. అంతేగాని అరే నువ్వు ఆడటానికి వీలేదనే కాన్సెప్ట్ మా రిలీజన్ లో లేనే లేదు. అంతా డిస్కషన్ ఎప్పుడు జరుగుతుందని చెప్పి అది ఎంఫసైజ్ చేశానండి ఆ పాయింట్. ఆ క్లాస్ అయిన తర్వాత ఒక టీచర్ ఏమండి 10th grade టీచరు హూ టీచర్స్ ది ఏది 10th grade స్టూడెంట్స్,
అండ్ ది స్టూడెంట్స్ ఆమె అదే పని క్వశ్చన్లు అడిగి ఆన్సర్లు తెచ్చుకున్న అమ్మాయి ఆమె అంటుందండి వచ్చి, ఐ విష్ యూ వుడ్ కమ్ టు మై చర్చ్ అండ్ టెల్ మై పాస్టర్ ఐ కెన్ ఆస్క్ వన్ క్వశ్చన్ అని. మా పాస్టర్కి వచ్చి ఒకసారి చెప్పండి, నేను ఒక క్వశ్చన్ అని అడగొచ్చని, బికాజ్ ఐ క్యాంట్ ఆస్క్. అంటే టీచర్ చూడండి, షీఈ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆ అమ్మాయి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతానంటే పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన అంటాడు, నువ్వు అడగటానికి వీల్లేదు, సైతాన్ నీ దగ్గరికి వచ్చి ఏదో నీ మైండ్ని మెస్అప్ చేస్తుందని చెప్తున్నాడండి. సో దట్ ఈస్ ద రిలీజన్ దట్ వీఆర్ డీలింగ్ విత్. అంటే ఎంత డాగ్మాటిక్ అంటే ఫోర్స్ చేసి డిసీవ్ చేసి ఆల్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్. ఇప్పుడు మీరు చూశారు కదండి, దాదాపు హిందూ మతంలో మనం ఏ ఆచారాలు అయితే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో అవన్నీ వాళ్ళు అడాప్ట్ చేసేసి డిసీవ్ చేస్తున్నారు హిందూస్ని. హిందూ టెంపుల్స్ కి కట్టేస్తాడు ఎగ్జాక్ట్లీ లైక్ దట్ వన్, కలశాల బదులు క్రాస్. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. మీరు అమెరికాలో స్థిరపడ్డ వ్యక్తి, మీకు అక్కడ ఉన్న పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉండి ఉంటుంది. నేను అడిగేది ఏంటంటే, అమెరికన్ లేదా వెస్ట్రన్ క్రిస్టియానిటీకి ఇండియన్ క్రిస్టియానిటీకి చాలా వ్యత్యాసం ఉందా అని అనిపిస్తోంది. ఇండియనైజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా ఇప్పుడు క్రిస్టియానిటీని. సో దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అంటే ఏం చెప్తారు మీరు? దానికి ఇప్పుడు కింద గ్రౌండ్ లెవెల్లో మీకు అట్లాంటిది ఏమైనా కనబడుతుందా? మార్క్ ట్వైన్ అన్నాడు కదండి, క్యూర్ ఫర్ క్రిస్టియానిటీ ఇస్ రీడింగ్ ది బైబిల్ అని. వీళ్ళందరూ చదువు వచ్చి అది చదవటం మొదలు పెట్టే వరకు ఇదేనండి మన పరిస్థితి ఇండియాలో. ఇప్పుడు అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇండియాలో యునిక్నెస్, ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కి దే గేవ్ ది పర్మిషన్ టు బిల్డ్ ఆల్ దీస్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ. ఇప్పుడు ఎవరైతే మెరిట్ బేస్ మీద అడ్మిషన్ రాలేదో అదర్ కాలేజెస్ లో, ఈ క్రిస్టియన్ కాలేజెస్ లో క్రిస్టియన్ అయిపోతే వాళ్ళకి అడ్మిషన్ ఇస్తున్నారండి, తెలిసిందా? సో దాంతో ఏమిటంటే వీడికి లాయల్టీ వచ్చేస్తుంది, బ్లైండ్ లాయల్టీ. ఎందుకంటే మామూలుగా అయితే నాకు మెడికల్ సీట్లో రాదు, నేను 35% స్కోర్ వచ్చి నేను మెడికల్ స్కూల్కి వెళ్ళగలిగితే అంటే ఇట్స్ గ్రేట్ కదండి. అందుకని బ్లైండ్ గా వాళ్ళు ఫాలో అవుతారు. ఈ నో మ్యాటర్ వాట్ దే విల్ డూ ఇట్. ఇక్కడ చాలా మంది డాక్టర్స్ మాకు తెలుసండి, ఇక్కడ ఇది చాలా మంది క్రిస్టియన్ డాక్టర్స్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, దే ఆర్ వెరీ ఫెనటిక్ బికాస్ వాళ్ళ లైఫ్ బ్లడ్ అక్కడి నుంచి వచ్చేసింది వాళ్ళకి జీవనం, బికాస్ ఆఫ్ అడ్మిషన్. సో ఈ అడ్మిషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిస్టియన్ కాలేజెస్ ప్రివిలేజెస్ అన్ని తీసి అవతల పోయాలండి. జస్ట్ లైక్ ఎనీ అదర్ కాలేజ్ కనుక పెట్టితే దట్ ఈస్ వన్ సొల్యూషన్. బట్ ఇప్పుడు పొలిటికల్ సిచ్యుయేషన్ ఎలా ఉంది మనకి, అది మనం చేయలేము. కొన్ని విషయాలండి చేజారిపోయినాయి అండి, చేజారిపోయినాయి. ఇప్పుడు ఎలా దాన్ని తీసుకోవాలి కూడా తెలియదండి. సో మన ప్రయత్నం ఏమిటంటే పోయిన వాళ్ళు కొంతమందినన్నా తీసుకొద్దాం, స్లోగా వీళ్ళు ఏమైనా పరిపక్వం వచ్చేసిందంటే ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇది చెప్తున్నాను కదా, అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా దే ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ అన్నప్పుడు అంటే కొంచెం అట్లీస్ట్ అవగాహన వచ్చేసి కొంచెం చేంజ్ వస్తుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కాస్త వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా కొంచెం తగ్గుతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒకసారి చదువు వచ్చిన తర్వాత అండి దెన్ ఇట్ విల్ బి లిటిల్ డిఫరెంట్ దాన్ ఇప్పుడు. అలాగే మనకు తెలుసు ఎస్తర్ అని ఉంది, మేరీ అయ్యర్ గారు ఉన్నారు, వాళ్ళందరూ క్రిస్టియన్సే కదండి. ఒకసారి చదవటం మొదలు పెట్టిన తర్వాత నాయన ఇదేం రిలీజన్ రా బాబా, ఇట్లా ఎందుకు వచ్చావురా అని తిరిగి వెళ్ళిపోయారు. చూశారు కదా, వాళ్ళ హిస్టరీ మనకు తెలుసు కదా, అంత తెలుసు అండి. అంటే ఎవరైనా సరే ఇంటెలెక్చువల్ గా చూసి ఇది బైబిల్ కనుక చదివితే ఒక్కరు కూడా ఉండండి అక్కడ. మన స్క్రిప్చర్స్ ఎలా ఉన్నాయండి, ది మోర్ యు రీడ్ మోర్ యు వాంట్ టు రీడ్ అండి. అసలు ఎంత గ్రాస్ప్ నాలెడ్జ్ ఉంటుందంటే, డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుందంటే ఇంకా తెలుసుకోవాలి అని ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ క్యూరియాసిటీ, ఆయన మా మహర్షులు వాళ్ళు ఆ విజ్డమ్, ఆ నాలెడ్జ్ అక్కడ ఒక కళ్ళు మూసుకుని కూర్చుని మొత్తం ది హోల్ యూనివర్స్ ని డైసెక్ట్ చేసి మన చేతులకు పెట్టేశారండి. ఇప్పుడు ఒక్క సైంటిస్ట్ కూడా డిస్ప్రూవ్ చేయలేరండి వాట్ ఎవర్ ఈజ్ రిటన్ ఇన్ దేర్. ఆల్ నోబెల్ లారియట్స్ ఎంతమంది అండి, మన భగవద్గీతను గురించి, ఉపనిషత్తుల గురించి, ఋగ్వేదాల గురించి ఎంత ప్రైజ్ చేశారు. వాళ్ళు నోబెల్ ప్రైజెస్ రావటం కూడా బికాస్ ఆఫ్ అవర్ స్క్రిప్చర్స్ ఇన్ సమ్ కేసెస్. అలా ఉందండి. గోయింగ్ బ్యాక్ గర్వాప్సిదండి,
ఇంతమంది తీసుకొచ్చాం, అంతా బాగానే జరుగుతాయింది. మనం ఒకరిని బయటకు తీసుకొస్తుంటే కింద నుంచి 2-3 పోతున్నారండి. కరెక్ట్. అక్కడ చిన్న పిల్లల్ని ఏం చేస్తున్నారంటే, అంటే ఒకటండి, ఏదన్నా అనండి, మనం ఎంత క్రిటిసైజ్ గానే చేయొచ్చండి క్రిస్టియానిటీని, బట్ దే హ్యావ్ పర్ఫెక్టెడ్ ది సిస్టమ్, దే హ్యావ్ డెవలప్డ్ ది మెకానిజం. అవును. అండ్ మనకేమో అసలు ఆ చుట్టుపక్కలే పోలేదండి. ఏమండి, ఎట్లా తీసుకురావాలి, ఎలా కన్వర్ట్ చేయాలి, ఆ కాన్సెప్ట్ మనకు లేదు కాబట్టి మనం దాని గురించి అసలు ఏం పట్టించుకోలేదు. సో వాళ్ళు దే హ్యావ్ పర్ఫెక్టెడ్ ఇట్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రిస్టియన్స్ ఈ పిల్లల్ని తీసుకుని చర్చ్ తీసుకుపోతున్నారు. వాళ్ళకి విలేజ్కి పోవటం, ఏ చాక్లెట్లు ఇవ్వటం, లేకపోతే పెన్నులు ఇవ్వటం, ఏదో పుస్తకాలు ఇవ్వటం, ఏదో ఒకటి, ఏదో బ్రైబ్ లాగా ఎల్యూర్మెంట్ ఏదన్నా అనండి, మనం ఏదన్నా అనుకోవచ్చు. సో అది చేసి వాళ్ళని చర్చికి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి మెల్లిగా కన్వర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఏదనుకున్నా అండి, సర్టన్ ప్రాక్టీసెస్ వీ హ్యావ్ టు అడాప్ట్. ఏది నీతిక ప్రకారంగా, వీ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ దోస్ లుచ్చా థింగ్స్. మనం చేయవసరం లేదు. ధర్మం ప్రకారం, అయ్యా ఇది పరిస్థితి, మీరు రండి, మీరు ఇది చెప్తాం. బాల సంస్కారాన్ని మొదలు పెట్టాం. ఇప్పుడు ఎందుకు ఈ పిల్లల్ని మనం కాపాడుకోవాలండి, ఎందుకంటే మనకి ఆ సిస్టమ్ లేదు ఇంకా మన హిందూ మతంలో. వీళ్ళకి ఏదో స్కూల్స్ లో కూడా టీచ్ చేయరు కదండి మనకి. ఇప్పుడు మన పిల్లలకి ఎక్కడ నేర్చుకోవాలి అసలు? పేరెంట్స్ వాళ్ళకి తెలీదు, వాళ్ళు చెప్పలేరు. స్కూల్ సిస్టమ్ ఉందనుకోండి, స్కూల్స్ లో ఇప్పుడు మొత్తం ఓరియంటెడ్. ఇప్పుడు మీరు చూసారంటే ఇండిపెండెంట్ వచ్చిన కాడి నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ అండర్ మైనారిటీస్ టు మెజారిటీ ఆఫ్ ది టైమ్స్. కరెక్ట్. ముస్లిమ్స్ అనుకోండి, క్రిస్టియన్స్, దే రీవ్యాంప్డ్ ది హోల్ థింగ్. అక్బర్ ఈజ్ ది గ్రేటెస్ట్, శివాజీ ఈజ్ ది లీస్ట్. ఏమండి, అంత చేంజెస్ తీసుకొచ్చేసారు. ఇప్పుడు దాదాపు ఒక ముస్లిం రూలర్స్ మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ పుస్తకాల్లో ఉంటుంది, కానీ హిందూ రూలర్స్ మీద ఎక్కడ ఉండదండి. మరి అట్లా తీసుకొచ్చేసారు, అలా జరుగుతాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే, అంటే పిల్లలు ఇంట్లో నేర్చుకోలేరు, స్కూల్లో నేర్చుకోలేదు. మన టెంపుల్స్ లో కూడా వాళ్ళు ఈ మధ్య లేదండి, కొద్దిగా ఇప్పుడే మొదలవుతుంది. ఏది కొన్ని సండే స్కూల్స్ అంటే కొన్ని టెంపుల్స్ మొదలు పెట్టారు. అది కూడా ఇండియాలో అసలు ఐ డోంట్ నో ఇంకా ఎంతమంది మొదలెట్టే, అమెరికాలో మాత్రం చాలా మంది మొదలు పెట్టారు. సో ఈ 3 ప్లేసుల్లో వాళ్ళకి లేనప్పుడు మరి ఎలా అసలు వాళ్ళకి అవగాహన ఎలా జరుగుతుంది మన సంస్కృతం గురించి? ఆ ఉద్దేశంతో సరే మనం మొదలెడదాం అన్న ఉద్దేశంలో బాల సంస్కారాన్ని మొదలు పెట్టామండి. మన 14th 28 ప్లేసెస్ లో మొదలైంది. ట్రైనింగ్ కూడా చేసామన్నమాట ఈ టీచర్స్. సో 35 ప్లాన్ చేసాము, నెక్స్ట్ వీక్ 35 అవుతుంది. స్లోలీ వీ వాంట్ టు ఎక్స్పాండ్ అనమాట. సో యాజ్ మెనీ స్టూడెంట్స్ యాజ్ పాసిబుల్ అండి. ఎందుకంటే అక్కడ ఏమిటి మనం టీచ్ చేస్తాం అందులో. సో ఒక 20 పాయింట్స్ నేను అందులో రాశాను అనమాట. ఫస్ట్ ఓంతో మొదలెట్టేసి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఆయన చేత చదివించి ఇంపార్టెన్స్ గురువుని గురించి చెప్పించడం అండి. తర్వాత మన మోరల్స్ గురించి ఇప్పుడు ఒక వర్డ్ జ్ఞాపకం పెట్టుకోండి. ఇది మోరల్ అనే వర్డ్ బైబిల్ ఎక్కడ లేదండి. మోరల్ అనే వర్డ్ మన రిలీజన్ అంతా మోరల్ మీదే ఉంది. నీతి నిజాయితీ ఉంది కదండి. ధర్మాన్ని పాటించాలి, సత్యాన్ని ఎప్పుడు మాట్లాడాలనేది మనకి ఆ కాన్సెప్ట్ కదా. దట్ ఈస్ ది లీస్ట్ దే హ్యావ్ ఇన్ దేర్ రిలీజన్. సో అట్లాంటి పరిస్థితి మనకి అవగాహన లేదండి. ఇప్పుడు తెలవాలి కదండి, ఏదన్నా మనం యాక్షన్ తీసుకోవాలన్నా. అందుకే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు కదా. సో దానివల్ల తెలవకుండా ఉంటే హాయిగా జరిగిపోతుంది, కాకపోతే తర్వాత తెలుస్తుంది కాన్సిక్వెన్సెస్. సో అలాగే మోరల్స్ గురించి చెప్పటం అండి. అలాగే నేషనల్ హీరోని గురించి మనకు తెలుసు కదా, ఎంతమంది మన దేశానికి సాక్రిఫైస్ చేశారండి. 20-21 years of age people, so they are hung up. అండ్ వాళ్ళు చివరిలో కూడా నేను తిరిగి భారతదేశంలో పుట్టి
హిందువుగా పుట్టి నేను మా దేశాన్ని కాపాడుతాను ఎంతమంది అన్నారండి. 21 ఇయర్స్ ఆ స్మాల్ ఏజ్ లో వాళ్ళు అంత వినండి వాళ్ళు. అలాగే ఒక గురువుని గురించి కాసేపు రామాయణ మహాభారతాల్లో ఏదన్నా ఒక చిన్న స్టోరీ చెప్పటం అండి. తర్వాత భజనలు 1 or 2 భజనలు పాటిస్తాం. తర్వాత భగవద్గీత 2 శ్లోకాలు చాంట్ చేయించడం, కొద్దిగా మెడిటేషన్ కూడా చివరిలో చేసేసి ఏదో చిన్న ప్రసాదం ఇవ్వటం, ఇట్లా ప్లాన్ చేసాం అనమాట. మేము అనుకునేది ఏమిటంటే దీన్ని బాగా ఎక్స్పాండ్ చేసేసి సో వీళ్ళకి మన సంస్కృతిని గురించి బాగా చెప్పాలన్న ఉద్దేశంతో ఇది మొదలెట్టామండి. ఒకసారి మన సంస్కృతి, మన ట్రెడిషన్స్, మన కస్టమ్స్, ఎందుకు టెంపుల్స్ కట్టాము, టెంపుల్స్ వల్ల మనకి ఉపయోగం, ఇక గంగా మాత ఎప్పుడు ఇది కార్తీక మాసం కదండి, దీపం ఎందుకు చేయాలి, ఎందుకు స్నానం చేయాలి, మీరు ఇమేజ్ మీకు యూ విల్ బి అమేజ్డ్ అండి. గంగా వాటర్స్ ఉన్నాయి కదా, చాలా మంది మనం వెళ్తాము అక్కడ చూస్తే చాలా డాటీగా ఉంటుంది, చాలా శవాలు ఉంటాయి, అది ఇది అబ్బో అందులో ఎలా స్నానం చేస్తాం అది ఇది అనుకుంటాం కదండి. చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అండి. 1896లో ఒక ఆయన హ్యాంక్స్ అని, ఎర్నెస్ట్ హ్యాంక్స్ అని అతను బ్రిటిష్ వాళ్ళు పంపుతారు. ఎందుకంటే ఆ టైంలో కలరా ఎక్కువ ఉంది. కలరా స్ప్రెడ్ కాకుండా, ఎందుకంటే వాళ్ళకి చాలా మంది సైనికులు ఉన్నారు కదా బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళకి కలరా రాకుండా ఉండాలంటే ఎలా మనం ఏం మెడిసిన్ ఏమిటి అనేది కనుక్కుందామని అతన్ని పంపుతారనమాట. ఆయన అంతా ఇన్వెస్టిగేట్ చేశాడండి, టెస్ట్ చేశాడు గోదావరి వాటర్ గురించి. ఆ తర్వాత మార్క్ ట్వేన్ కూడా అదే టైంలో అక్కడ ఉంటే ఆయన కూడా వెళ్ళాడు, ఆయన చదివాడు, వీళ్ళిద్దరు సంభాషణలు కూడా జరిగినాయి. ఎర్నెస్ట్ అయినా ఏం కనుక్కున్నారంటే ఏదో అన్నోన్ వైరసెస్, మనకు తెలియదు ఆ వైరసెస్, దే జస్ట్ పాపప్ అండి అండ్ దెన్ కిల్ ఆల్ ది బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఏది క్యాన్సర్ అనుకోండి, లేకపోతే కలరా అనుకోండి, ఏది ఉన్నా సరే ఆ బ్యాక్టీరియాని ఈ వైరసెస్ పటక్కన కిల్ చేస్తాయండి. మ్యాక్సిమం బ్యాక్టీరియా ఉండేది ఏంటంటే 6 hours. 6 hours ఎవ్రీథింగ్ ఈజ్ రిమూవ్డ్, పోయినట్టే అండి. ఇప్పుడు మనం స్నానం చేసినా కానీ ఏది ఆ డర్టీ వాటర్లో 5 hours అంతా పోతుందండి. యూఆర్ జస్ట్ లైక్ ఎనీ నార్మల్ పర్సన్, నథింగ్ విల్ అటాక్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ బాడీ. అట్లాంటి వైరసెస్ ఆ గంగా రివర్లో ఉన్నాయండి. సో అది అంటే ఒక్కొక్క 1 cubic centimeter అంటండి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయట, అకార్డింగ్ టు ది స్టడీ. అవన్నీ కూడా చనిపోతాయి విత్ ఇన్ 6 hours, మ్యాక్సిమం 6 hours. అది 1896లో చెప్పింది. సో ఆ తర్వాత నోబడీ స్టడీడ్. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో సో ఒక యూనివర్సిటీకి కాంట్రాక్ట్ ఇచ్చారు సార్ స్టడీ చేయమని. షణ్ముఖం మైల్ రాజ్ అని ఆయన, సో హీ స్టడీడ్ దట్ వన్. సో బ్యాక్టీరియా ఫేజ్ అనేది ఒక వర్డ్ హీ కేమ్ అప్ విత్. అంటే సో మెనీ వైరసెస్, కాంబినేషన్ ఆఫ్ వైరసెస్ దే డెవలప్ అండ్ all these viruses will kill these bacteria immediately within 6 hours. Okay. So he also proved it, and he said he found out 20 to 25 different viruses they did not know before. They are able to find it in Ganges water. So అందుకని ఈ మంత్ అందరూ కూడా పోయి ఎక్కడైనా సరే ఏదైనా లేక్లో కానీ చెరువులో కానీ వాటర్ కానీ ఎక్కడుంటే అక్కడ స్నానం చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ వైరసెస్ విల్ ప్రొటెక్ట్ టు ప్రివెంట్ దిస్ బ్యాక్టీరియా అనమాట. సో పాయింట్ ఏమిటంటే ఇటువంటిది ఎంత నాలెడ్జ్ ఉందంటే కరెక్ట్, ఒక లైఫ్ టైం చాలదండి, ఈవెన్ 2 life times కూడా మనకు చాలుతుందో లేదో. ఏదో ఫార్చునేట్ గా మళ్ళీ నెక్స్ట్ జన్మలో పుట్టి ఇది కంటిన్యూ అయితే స్టిల్ వెదర్ విల్ ఫినిష్ ఆర్ నాట్ అనేది నాకు నమ్మకం లేదు. అంత నాలెడ్జ్ ఉంది, అంత విజ్డమ్ ఉంది మా ఋషులు. ఏ టాపిక్ అన్నా చూడండి మీరు, గివ్ మీ 1 topic దట్ ఈస్ నాట్ అడ్రెస్డ్ బై అవర్ రిషీస్ అండి. ఏది లేదండి, ఏ టాపిక్ అన్నా మీరు చూసుకోండి. అంత నాలెడ్జ్ని మనం పోగొట్టుకుంటున్నాం. అంటే వీ హ్యావ్ బికమ్ ఆర్ఫన్స్ అండి. ఒక తల్లి తండ్రి లేని వాళ్ళగా అయిపోయాం అనమాట, వితౌట్ హ్యావింగ్ అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్
సో అందుకని ఈ సండే స్కూల్ మొదలెట్టాము. దీస్ ఆర్ ది టాపిక్స్. వాంట్ టు మేక్ షూర్ అవర్ చిల్డ్రన్ అప్రిషియేట్ అవర్ నాలెడ్జ్, ఏమండి, appreciate our wisdom, appreciate our scriptures, and hopefully they are the ones who will be the ambassadors for our religion. They will protect our mother and cherish our mother and see that this wisdom, knowledge is spread to other countries, other people, other religions. So because peaceful coexistence is the only solution for the human survival. Those two religions, they don't believe in it. They don't believe in this coexistence. Yes. They just want to be exclusive. They want to dominate. They want to convert. They are saying openly. I mean, మనం వాళ్ళేమి సీక్రెట్ గా లేదండి. మనకే బుద్ధి లేకుండా వాళ్ళ మాటలు వినుకుంటా, ఏమండి, తలకాయ అటు తిప్పేసి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఐ బిలాంగ్ టు దట్ క్యాస్ట్, ఏది పాలిటిక్స్ కాబట్టి, ఐ నీడ్ దేర్ ఓట్స్ కాబట్టి ఐ విల్ సాక్రిఫైస్. నా కంట్రీని పోనండి, నాకు ఇప్పుడు డబ్బులు కావాలి. నేను ఇండియా వస్తే అండి నాకు ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒకళ్ళు కూడా రిలీజన్ గురించి కానీ, ఒక స్పిరిచువాలిటీ గురించి కానీ, మన రిచ్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ గురించి మాట్లాడే వాళ్ళు నాట్ ఈవెన్ 1% అండి. ఎక్కడికి పోయినా కానీ డబ్బులు 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 డబ్బులు. ఐ మీన్ వీఆర్ లాస్ట్ యాక్చువల్. నేను వచ్చినప్పుడు ఐ డోంట్ నో, ఒకసారి అనిపిస్తుంది అనమాట, ఏ దేశానికి వెళ్తున్నాను, నేను ఎక్కడున్నాను అనిపిస్తా ఉంటుంది అనమాట. సో అట్లాగేనండి, మన సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంలో గ్రామ దేవతలకి కొన్ని ఐటమ్స్ ఇస్తున్నాం అనమాట. దాదాపు ఒక 250 గ్రామ దేవతలకి. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఎనఫ్ రీసోర్సెస్ లేవు కాబట్టి కార్తీక మాసంలో వాళ్ళు దీపాలు పెట్టడానికి వాటికి అని 250 గ్రామ దేవతలకి విలేజెస్ లో మనం నూనె అనుకోండి, విక్స్ అనుకోండి, ఏది కావాలంటే అది ఒక కిట్ ఉందన్నమాట. అది సప్లై చేస్తున్నాం అనమాట. అది కూడా పార్ట్ ఆఫ్ ది ఏంటంటే మన కల్చర్. ఒకప్పుడు గ్రామ దేవతలు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉండేదండి. సో కాస్త దాన్ని రివైవ్ చేయాలన్న ఉద్దేశంలో కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. చాలా కోర్ సబ్జెక్ట్స్ లో మీరు వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది సార్. నిజంగా అంటే ఎక్కడైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాల్లో మీరు వర్క్ చేస్తున్నారు. అంటే ఓవైపు గర్వాప్సి గురించి కావచ్చు, ఇంకోటి సండే స్కూల్స్ కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్నారు సేఫ్ టెంపుల్స్ ద్వారా మీరు శిథిలావస్థలో ఉన్న ఆలయాల్ని పరిరక్షించడంలో మీరు చేసిన కృషి నాకు చాలా, నేనైతే ఎన్నోసార్లు ఎంతో మందితో మాట్లాడేవాడిని. సేఫ్ టెంపుల్స్ ద్వారా మీరు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో ఈవెన్ గవర్నమెంట్స్ కూడా ధూపదీప నైవేద్యాలు అని కొన్ని ఆలయాలకు మాత్రమే ఇస్తున్నాయి. బట్ మీరు అన్నట్టు గ్రామ దేవతలు అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం అండి, యాక్చువల్లీ మన అన్ని టెంపుల్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తీసేసుకుంది కదండి. ఏమండి, నేను యాక్చువల్లీ గర్వాప్సి మొదలు పెట్టే ముందు, అవును, మీరు లాస్ట్ ఇయర్ ఆగస్టులో నేను టీటీడీకి రాశానండి 10 పేజీ. ఎందుకంటే టీటీడీ ఈజ్ సపోజ్ టు బి ఫర్ హిందూస్ కదండి. హిందూ మతాన్ని వాళ్ళు కాపాడారు కదా. ఇప్పుడు క్రిస్టియన్ మతాన్ని తీసుకుంటుందంటే వాళ్ళు దే డోంట్ హ్యావ్, అంటే వాళ్ళకి అవగాహన లేదా, కొద్దిగా థింక్ చేయడా, ఎందుకు మన మతం నుంచి ఎవరో మతానికి పోతున్నారు కదా, మనమేమో హిందూ టెంపుల్స్ కాపాడాలని మనకు ఉంది కదా. మరి మనం ఏది హిందూస్ అంతా వెళ్ళిపోతే మనం ఎందుకు ఇక్కడ ఈ హిందూ టెంపుల్స్ మేనేజ్ చేసేది? ఆ ఉద్దేశం నేను ఉత్తరం రాశానండి. ఒక్కళ్ళు కూడా పట్టించుకోరు. వాళ్ళు దే థింక్ దే ఆర్ గ్రేటర్ దాన్ యువర్ లార్డ్ వెంకటేశ్వర అన్నమాట. వాళ్ళకి అటువంటి స్థాయిలో ఉన్నట్టు బిహేవ్ చేస్తారండి. అండ్ ఎందుకంటే అసలు వాళ్ళు ఇటువంటిది తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఉందని, దాన్ని హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని ఉంది. మరి ధర్మాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఏంటి, ఊరినే ఏదో ఒకళ్ళు పోతారు, ఏదో పూజలు చేస్తారు, సత్యనారాయణ పూజ లేకపోతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తారు, వచ్చేస్తారు. కానీ దాని గురించి ఎందుకు మీరు వెళ్తున్నారు, ఏంది అసలు, ఏ రీజన్ మీరు అవుతారు ఆ మతానికి పోతున్నారు? మరి అటువంటిది కనుక్కుని దాన్ని అరెస్ట్ చేయాలి కదని, తగ్గించాలి కదా, తప్పించాలి కదా. అది లేకుండా వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మన డబ్బులు ఎక్కడికి పోతాయిందో తెలియదండి. 10 years నుంచి ఆడిట్ రిపోర్ట్స్ లేవు. ఎంత డబ్బు ఎవరికి ఇస్తున్నారో ఎవరికి తెలియదు. ఎవరైనా ఇచ్చారనుకోండి, తప్పే ఉందయ్యా మేము ఇస్తాం, మనం కంటెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేదండి.
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ డజంట్ అప్లై టు టీటీడీ అండి. టీటీడీకి అప్లై అవ్వదు. కరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత తింటున్నారు, ఎవరికి ఇస్తున్నారు? అది క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి ఇస్తున్నారా? ఇప్పుడు అనుకుంటానికి ఏదైనా చేయొచ్చండి వాళ్ళు. ఇప్పుడు మనకి దే ఆర్ నాట్ అకౌంటబుల్. ఈవెన్ బాలాజీ కూడా అకౌంటబుల్ కాదండి వాళ్ళు. దే ఆర్ అకౌంటబుల్ ఓన్లీ టు మనీ అండి. అండ్ గవర్నమెంట్ పెద్ద స్కీములు తీసుకొస్తాం, 3,000 రూపీస్, 5,000 రూపీస్, 10,000 రూపీస్ టికెట్లు, మన ఇష్టం. ఎందుకంటే డబ్బులు కావాలి మనకి. ఈ డబ్బులు ఏ విధంగా అయినా యూజ్ చేయాలి. నడక మీద చాలా మంది వెళ్తుండేవాళ్ళు కదండి, అనేో మైల్స్ నడిచి. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళకి పటకని దర్శనం ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అది అవతల తీసి పారేసానండి. అసలు ఏం లేదండి, మొత్తం ఈ రూల్స్ హ్యావ్ చేంజ్డ్ సో డ్రాస్టికల్లీ అండి. పీపుల్, నేను మొన్న కూడా రాశాను అన్నమాట, కొంతమంది వచ్చి 4-5 రోజులు ఉండి ఏమండి ఇది లేకుండా, ఏది దర్శనం లేకుండా వెళ్ళిపోయారండి. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏమంటారంటే ఇంటర్నెట్ లో మీరు రిజర్వ్ చేసుకోవాలి. ఎంతమంది ఉంటుందండి ఇంటర్నెట్ ఇండియాలో? 20%, 30% ఆర్ 50%. పాపం విలేజెస్ వీళ్ళకి ఎలా తెలుస్తుందండి? మరి అట్లాంటప్పుడు ఏదో ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి కదండి. ఓకే, ప్రతి టీవీ స్టేషన్ లో ఈ రోజు రావద్దు, ఈ రోజు లేదు, ఈ రోజు ఇన్ని ఉన్నాయి, ఇన్ని టికెట్లే ఉన్నాయి, ఇన్నే ఏదో ఒకటి అంటే ఒక మీడియా ప్రచారం బాగా చేయాలి కదండి. ఈ విలేజెస్ వాళ్ళకి తెలవాలి కదా. వాళ్ళ ఛానల్లోనే పెట్టండి పోనీ. ఇన్స్టెడ్ ఆఫ్ అపాయింటింగ్ సమ్ క్రిస్టియన్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ పాప్ లైక్ దుర్గా టెంపుల్లో కనుక a pastor comes up, pop up, and then they start talking about Christianity. So they are more concerned about how to infuse Christianity in the temples. Ganandi, temples ni Hindus కి మనం డెవలప్ చేసి, సో వాళ్ళకి రిలీజియస్ నీడ్స్ ని మీట్ చేయాలనే కాన్సెప్ట్ ఇంకా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అండి. అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ది మిలియన్స్. ఇట్స్ నాట్ దట్ వెదర్ my opinion counts or not, that's not the important thing. Point ఏంటంటే people feel that they are not concerned about the survival of Hinduism. మీ మాటల్లో, మీ కళ్ళలో కనబడుతుంది సార్ ఆ బాధ్యత, కన్సర్న్. నిజంగా ఇక్కడ ఉన్న సమాజంలో లేకపోవడం మాత్రం నిజంగా బాధపడాల్సిన విషయం. కరెక్ట్, మీరు అన్నది 100% కరెక్ట్. అండ్ ఇప్పుడు మీరు ఈ సొసైటీకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి సరే పోనీ ఒక రకంగా చెప్పాలంటే అచేతనమైన స్థితిలో కొంతమంది ఉన్నారు, నిద్రావస్థలో ఉన్నారు. నిద్రావస్థ కూడా కాదు అసలు, ఇక పర్వాలేదులే ఏమైతే ఏదైందిలే అనుకునే దరిద్రమైన భావనలో కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఒకవైపు ఆ సమాజం ఉంది, ఇంకొక వైపు పోరాడాలని ఉంది, ధర్మాన్ని పరిరక్షించాలన్న తపన ఉంది. ఈవెన్ నేషనలిస్ట్ క్లబ్ లో చాలా మంది ప్రేక్షకులు ఈ ధర్మాన్ని పరిరక్షించుకోవాలనే తపనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు సరైన గైడెన్స్ కానివ్వండి, ఒక మార్గదర్శనం కూడా కొన్ని సందర్భాల్లో దొరకట్లేదు. స్పష్టంగా చెప్పాలి, వీళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇద్దరికి ఏం చెప్తారు? చాలా మంది బాధపడుతున్నారు, మన దేశం ఇలా నాశనం అయిపోతాయింది, మనం ఏం చేయాలి. మీరు ఇంటర్నెట్ లో చూసారంటే ఇప్పుడు వాట్సాప్ లో వీటిలో అదే పనిగా డిస్కషన్ జరుగుతుంది. అందరూ దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియాస్ హౌ టు ప్రొటెక్ట్ అవర్ రిలీజన్, అది ఇది అంతా చెబుతుంటారు. సో నేను అప్పుడప్పుడు, ఎందుకంటే మరీ అంత యాంటాగనిస్ట్ గా నేను చేయాలన్న ఉద్దేశం లేదు. నేను చెప్పేదంతా, అయ్యా నిజంగా ఇఫ్ యు ఫీల్ మన మతం డేంజర్ లో ఉంది అని అనుకుని మీరు ఇవన్నీ రాస్తున్నారు కాబట్టి మీరు సొల్యూషన్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పొద్దు. చెప్పారు అంటే మీరు ఏం చేస్తారు ఫస్ట్? ఇప్పుడు నేను ఏదైనా ఒక సహాయం ఇచ్చాను అనుకోండి, నేను సహాయం సలహా ఇచ్చే బదులు ముందు నేను ఇంప్లిమెంట్ చేయాలండి. నేను ఇంప్లిమెంట్ చేసి అది దిస్ ఈజ్ ది వే. నేను ఏదైనా చెప్పాను అనుకోండి, ఏదో మనం ప్రొటెస్ట్ చేయాలని అంటాం, ముందు మీరు అసలు ఫస్ట్ లైన్, మీరు యూ షుడ్ బి ఇన్ ది ఫ్రంట్ లైన్ ఫస్ట్. ఏమండి, అప్పుడు కడవాళ్ళు వస్తారు. అంతేగాని మీరందరూ వెళ్ళండి, ఇది చేయండి, అది చేయండి అని అదే పనిగా సలహాలు ఇస్తారు. ఆ సలహాల వల్ల ఇప్పుడు 10,000 years నుంచి సలహాలు డిస్కషన్ జరుగుతానే ఉందండి. మనం వీ హ్యావ్ టు బి యాక్టివ్ ఆన్ ది గ్రౌండ్ లెవెల్. మనం ఏదైతే సలహా ఇస్తామో మనం ఫస్ట్ పర్సన్ టు బి ఇన్ చార్జ్ ఆఫ్ దట్ పర్టికులర్ సొల్యూషన్ అండి. అప్పుడు అదర్ పీపుల్ అంటారు. ఎందుకు అందరూ ఎవ్రీడే ఒక 1000 సజెషన్స్ ఇస్తే ఎవరు చేయగలరు ఇవన్నీ? మీరు చేయకుండా మీకు సజెషన్ ఉంటే మీరు ముందు మొదలు పెట్టండి. లేకపోతే
ఎవరన్నా చేస్తుంటే వాళ్ళకి సహాయం చేయండి, అంతే కదండి. రెండు, ఏదైనా మీ స్టార్ట్ టేకింగ్ ఇనిషియేటివ్, ఏమండి, మొదలుపెట్టి మీరే చేయండి, లేదు ఎవరన్నా చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. అంటే దీస్ ఆర్ ది పీపుల్ హూ ఆర్ కన్సర్న్. ఎందుకంటే వాళ్ళ డిస్కషన్ లో తెలిసిపోతుంది చాలా బాధపడుతున్నారు, మన సంస్కృతి ఎలా అయిపోతాయనేది. రెండో గ్రూప్ ఉన్నారు, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్డ్. ఇప్పుడు వాళ్ళకి మనం ఏం చేయగలం? రిలీజియస్ లీడర్స్, రిలీజియస్ స్కాలర్స్ ఈ ప్రవచనాలు ఇస్తున్నారు కదండి, చాలా మంది గురువులు ఉన్నారు. ఏదన్నా అండి, వీళ్ళు గనక యాక్టివ్ రోల్ తీసుకోకపోతే మనం వీఆర్ ఇన్ బిగ్ డేంజర్. వీళ్ళందరికీ చాలా మంది ఫాలోయింగ్ ఉంది, వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వవసరం లేదండి. అట్లీస్ట్ చెప్పండి, అయినా మన సంస్కృతి అవుతాయింది. ఎందుకంటే మనం ఇన్ని ప్రవచనాలు ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం? ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. అన్ని ఉపన్యాసాలు ఏ టాపిక్ అన్నా చూడండి, ఎవ్రీడే ఏదో ఒక గురువు గారు, ఏదో ఒక స్కాలర్ ఏదో ఒకటి దాని గురించి ఒక్కోసారి 1 month కంటిన్యూస్ డిస్కషన్ జరుగుతుంటాయి అని 1 topic అని మహాభారతం రాయని. అలాగే లలిత సహస్రనామ గ్రూపులు ఉన్నాయి, హనుమాన్ చాలీసా గ్రూపులు ఉన్నాయి, అన్ని గ్రూపులు ఉన్నాయి. ఊరినే చదవటం, కూర్చుంటాం, రుద్రం చేయటం, లేకపోతే అభిషేకం చేయటం, టెంపుల్స్ కట్టడం, దాంతో వీఆర్ నాట్ స్ప్రెడింగ్ ఎనీథింగ్. ఊరినే మన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం అంతే. కరెక్ట్. బట్ వీఆర్ నాట్ స్ప్రెడింగ్ అవర్ కల్చర్, టీచింగ్ ఎనీథింగ్ న్యూ, ట్రయింగ్ టు బ్రింగ్ పీపుల్ బ్యాక్ అనేది లేదు అక్కడ. సో ఇటువంటి ఈ రిలీజియస్ స్కాలర్స్, రిలీజియస్ లీడర్స్, దే షుడ్ రియల్లీ వాళ్ళ ఫాలోయర్స్ ని యాక్టివ్ రోల్ తీసుకుని సమాజంలో ఇన్వాల్వ్ అయ్యి మన మతాన్ని కాపాడాలి. ఇతర మతాల గురించి మనం అవగాహన చేసుకోవాలి. ఈ 2 డిఫరెన్సెస్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ డిఫరెన్సెస్ తెలిసిపోతే మనకే తెలిసిపోతుంది, మనం ఒక హిందూయిజం తప్ప ఇంకా అదర్ రిలీజన్స్ ఆర్ నాట్ సొల్యూషన్ ఫర్ ది సోషల్ ఈవిల్స్. మన ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ గ్లోబల్లీ అనుకోండి. ఈ సమస్యలకి ఒక హిందూయిజం ఇస్ ది ఆన్సర్ అండి. ఇద్దరు హిందువులు ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినా చాలు, అసలు మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. ఇద్దరు హిందువులు ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినా చాలు. కరెక్ట్ సార్, మీరు అన్నట్టు కరెక్ట్. కాకపోతే మన ఇద్దరు నిద్రలోనే ఉంటే సమస్య, ఈ ఇద్దరిని లేపడానికి ఇంకో 10 మంది అవసరం అవుతున్నారు. కరెక్ట్ సార్, సో నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు సార్. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చేస్తున్న ఈ కార్యాచరణలో భాగస్వాములు కావాలనుకుంటే కనుక ఎవరైనా సరే, ప్రేక్షకులు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా ప్రచారకులు కావచ్చు, ఏదైనా కావాలనుకుంటే వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? దానికి సంబంధించి ఏమైనా చెప్పగలుగుతారా? మన వెబ్సైట్ అండి savetemples.org. ఓకే, అక్కడికి వెళ్ళారంటే దే కెన్ సెండ్ ఈమెయిల్. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఇస్తాము. వాళ్ళు కనుక సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయగలరు. అక్కడ డొనేషన్ కాలం కూడా ఉంది, చేయాలంటే చేయొచ్చు. అది డొనేషన్ కన్నా ఫస్ట్ అండి, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని ఒకసారి మాకు ఫోన్ చేసి మాట్లాడితే మేమేమి చేస్తాము ఏమిటి అనేది వాళ్ళకి అవగాహన అవుతుంది. అప్పుడు ఏది కావాలంటే వాళ్ళు, డబ్బుల కన్నా అండి ఫస్ట్ నాకు అవగాహన, నాకు జనాల్లో చైతన్యం తీసుకొచ్చి మన హిందూ మత గ్రేట్నెస్, రిచ్నెస్, గ్లోరీని గురించి తెలుసుకోవాలన్న తాపత్రయం నాది. అందరూ అది గనక కొంచెం ఒక ఔన్స్ తీసుకున్నా కానీ ఆ గ్లోరీని, ఆ అమృతాన్ని, దే విల్ బి టోటలీ డిఫరెంట్. దే విల్ ప్రొటెక్ట్ అవర్ మదర్. సో హోప్ఫుల్లీ ది ఎంటైర్ యూనివర్స్ విల్ లివ్ ఇన్ పీస్. సహాయం చేసేవాళ్ళు చెయ్యండి, అదేం ప్రాబ్లం లేదు. మోర్ దెన్ దట్, I want people to be aware of our richness and work toward it. Thank you very much, sir. Sir, తప్పక అనుకోండి, మీ వయసు ఎంత ఉంటుంది సార్? 80 పైన ఉంటారా? 83 years. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను, నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇట్లా 83 సంవత్సరాల వయసులో ఇంత తపన పడుతూ మీ కళ్ళలో కనబడుతుంది నాకు, మీరు మాట్లాడుతున్న ప్రతి క్షణం. ఈవెన్ ప్రేక్షకులు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, మీ కళ్ళలో కనబడుతుంది ఆ తపన. ఈ భారతీయ సనాతన ధర్మాన్ని ఎట్లా పరిరక్షించాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దీనికి
ఎందుకు ఇలాంటి అచేతనమైన స్థితిలోకి సమాజం వెళ్ళిందనే ఒక తపన మీ కళ్ళలో కనబడుతుంది. అట్లీస్ట్ ఎస్, నిజంగా మీ తపనకి ఎంతో కొంత భగవంతుడి నుంచి ఆశీర్వాదం వస్తుందా, లేకపోతే ఈ సమాజంలో కదలిక వస్తుందా, చైతన్యం వస్తుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ మీ తపన మాత్రం వ్యర్థం కాకూడదన్న విజ్ఞప్తిని నేను ప్రేక్షకులకు చేద్దాం అనుకుంటున్నాను. సో 83 సంవత్సరాల వయసులో ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఎక్కడో అమెరికాలో స్థిరపడి, ఆయనకు అసలు నిజంగా చెప్పాలంటే ఈ భారతీయ ధర్మం గురించో హిందూ మతం బాగుండాలనో ఆయన కోరుకోకుండా ఆయన జీవితం సజావుగానే సాగుతుంది. దాంట్లో సమస్య ఏం లేదు. బట్ మన కోసం ఈ సమాజంలో ఉన్న ఈ అన్యమతాలకు సంబంధించిన ఈ దుశ్చర్యలను వాటిని తిప్పికొట్టడం కోసం వారు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వ్యాసాలు రాస్తుంటారు. ఈ రోజుకి ముఖ్యమంత్రులకి, టిటిడి బోర్డు మెంబర్లకి, లేకపోతే ఆయా సంస్థలకి ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూ ఉంటారు, వ్యాసాలు రాస్తూ ఉంటారు. సో ఈ టెంపుల్స్ ని పరిరక్షించడం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇంత వర్క్ చేస్తున్న వ్యక్తి, అట్లాంటి వాళ్ళ నుంచి మనమేమైనా స్ఫూర్తిని తీసుకోగలుగుతామా? అట్లీస్ట్ వారు చేసిన దాంట్లో సగమైన మన తపనని, మన తాపత్రయాన్ని చూపించగలుగుతామా? నిజంగా చూపించగలము అనుకుంటే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆచరణలో దిగిపోండి. ఆచరణలో దిగిపోయి దాని ఫలాల్ని చూడండి. అంతేగాని మనం మాటల వరకే పరిమితం కాకూడదనే ఒక అభిప్రాయంతో నేను ఈ చర్చను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వెలగపూడి ప్రకాష్ రావు గారు ఫర్ ఇన్స్పైరింగ్ అస్. రియలీ నిజంగా మీకు ఇంకా మోర్ పవర్ టు యూ. భగవంతుడు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం అందించి ఇంకా ఎక్కువ పని చేసే విధంగా, మీకు కృషి చేసే విధంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. Thank you so much, Sai Krishna garu. I really enjoyed talking to you. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి నేషనల్ స్టెప్. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనల్ స్టెప్ ఆవిర్భవించింది. ఇందులో మేము మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా ఎంతో కొంత ఎక్కడో ఒక దగ్గర కొంతమందినైనా ఒక్కరినైనా సరే మార్చగలుగుతామా అనే ఒక తపనతోటి మేము చేస్తున్న వీడియోలు చాలా మీ ముందుకు వస్తున్నాయి. ప్లీజ్ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిద్దాం. మన సంస్కృతిని మనం కాపాడుకుందాం. చూస్తూనే ఉండే నేషనల్ స్టెప్. మనసా వాచా కర్మణ దేశహితం కోసం. నమస్తే.